ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో పర్సనల్ అకౌంట్స్ యొక్క అకౌంటింగ్ రూల్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ అనగా వ్యక్తిగతేతర ఖాతాలు. ఓకే, ఈ వ్యక్తిగతేతర ఖాతాలు అనగా ఏంటో చూద్దాం. ఇంపర్సనల్ అకౌంట్స్, ఆల్ దోస్ అకౌంట్స్ విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ఇంపర్సనల్ అకౌంట్స్. అంటే ఇక్కడ మనకు ఈ అకౌంట్స్ వేటికి సంబంధించినవి కావు, పర్సనల్ అకౌంట్స్. అంటే ఇక్కడ మనకి ఏమంటుండు, విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంట్స్ కానివే ఏంటి మనకి ఇక్కడ ఇంపర్సనల్ అకౌంట్స్గా చెప్పవచ్చును. అంటే ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్స్ ఎవరు ఉంటారు, ఇక్కడ ఓన్లీ న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఓకేనా, ఇక్కడ మనకు ఏమంటుండు, విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్. ఇవి వ్యక్తిగత ఖాతాలు కానటువంటి వాటిని ఏమంటాం, మనకు వ్యక్తిగతేతర ఖాతాలుగా చెప్పవచ్చును. ఓకేనా, ఇవి చూడండి, మనకు దేర్ ఆర్ 2 types. One is real account, another one, second one is nominal account. Real account, nominal account. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఇంపర్సనల్ అకౌంట్స్ డివైడెడ్ ఇంటూ 2 types, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ డివైడెడ్ ఇంటూ 2 types, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. అదేవిధంగా ఇంపర్సనల్ అకౌంట్స్ కూడా డివైడెడ్ ఇంటూ 2 types, రియల్ అకౌంట్, అదేవిధంగా నామినల్ అకౌంట్. ఫస్ట్ మనకేంటిది రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ అంటే ఏంటిదో చూద్దాం. దిస్ అకౌంట్స్ రిలేటింగ్ టు అసెట్స్ ఆఫ్ ది ట్రేడర్ ఆర్ నౌన్ యాజ్ రియల్ అకౌంట్. ఓకేనా, అసెట్స్ ఆఫ్ ది ట్రేడర్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక వర్తకునికి సంబంధించినటువంటి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతానే ఏమంటాం మనము, రియల్ అకౌంట్. అంటే వాస్తవిక ఖాతా అంటాము. దీన్ని ఏమంటాం మనము, వాస్తవిక ఖాతా. రియల్ అకౌంట్నే వాస్తవిక ఖాతా అంటాం. అదేవిధంగా నామినల్ అకౌంట్ని ఏమంటాము, నామమాత్రపు ఖాతాగా చెప్పవచ్చును. ఓకే, ఇక్కడ ఏమంటారు మనకి, ఇక్కడ రియల్ అకౌంట్స్. ఓకేనా, దిస్ అకౌంట్స్ రిలేటింగ్ టు అసెట్స్ ఆఫ్ ది ట్రేడర్ ఆర్ నౌన్ యాజ్ రియల్ అకౌంట్. ఓకేనా, ఒక వర్తకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాను ఏమంటాం మనము, వాస్తవిక ఖాతాగా చెప్పవచ్చు. అయితే ఇక్కడికి ట్రేడర్కు ఉన్నటువంటి అసెట్స్ ఏంటివి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు అసెట్స్ అనేవి మనకి ఇక్కడ 2 types ఉంటాయి. ఓకేనా, వన్ ఈజ్ టాంజబుల్ అసెట్స్ అని, సెకండ్ది ఇంటాంజబుల్ అసెట్స్ అని. ఇక్కడ మనకు 2 types ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టాంజబుల్ అసెట్స్ అనగా ఇక్కడ మనకు ఫిజికల్గా అంటే మనకు కంటికి కనిపించేటటువంటి అసెట్స్నే, ఆస్తులను ఏమంటాం మనము, టాంజబుల్ అసెట్స్. ఇంటాంజబుల్ అసెట్స్ అనగా ఫిజికల్గా మన కంటికి కనిపించినటువంటి ఆస్తులను ఏమంటాము, ఇంటాంజబుల్ అసెట్స్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫర్నిచర్ ఉంది. ఈ ఫర్నిచర్ ఏంటిది, వన్ ఆఫ్ ది అసెట్గా చెప్పవచ్చును. ఓకే, ఇది అసెట్. ఈ ఫర్నిచర్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫిజికల్గా మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇది ఏ అసెట్, ఇక్కడ మనకు టాంజబుల్ అసెట్. అంటే మనకు మన కంటికి కనిపించే ఆస్తులను ఏమంటాం మనము, అంటే ఇక్కడ మనకు కంటికి కనిపించే ఆస్తులు ఏంటి, మనకి ఇక్కడ ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ మనకి ఏ విధంగా ఉంటుంది, టాంజబుల్ అసెట్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంటాంజబుల్ అసెట్స్. ఈ ఇంటాంజబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు గుడ్ విల్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ మార్క్. ఇవేంటి మనకు ఇంటాంజబుల్ అసెట్స్. ఓకేనా, గుడ్ విల్ అనగా ఏంటి, మనకి ఇక్కడ పేరు ప్రతిష్టలు. అంటే ఒక కంపెనీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను ఏమంటాం మనము, గుడ్ విల్గా చెప్పవచ్చును. అయితే ఈ గుడ్ విల్ అనేది మనకి ఏంటిది, వన్ ఆఫ్ ది అసెట్. ఓకేనా, ఈ వన్ ఆఫ్ ది అసెట్ కాబట్టి ఇది మనకు పేరు ప్రతిష్ట అనేవి మన కంటికి కనిపిస్తాయా, కనిపించదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంటాంజబుల్ అసెట్గా చెప్పవచ్చును. ఓకేనా, అసెట్స్ డివైడెడ్ ఇంటూ 2 types, టాంజబుల్ అసెట్స్, అదేవిధంగా ఇంటాంజబుల్ అసెట్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు
ఈ రియల్ అకౌంట్ వాస్తవిక ఖాతాకు సంబంధించినటువంటి అకౌంటింగ్ రూల్ చూద్దాం. అకౌంటింగ్ రూల్. ఓకే, చూడండి ఇక్కడ మనకు అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంటుందంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్. ఓకేనా, ఇక్కడ మనకు లోనికి వచ్చేటటువంటి ఆస్తిని ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. ఓకేనా, లోనికి వచ్చే ఆస్తులను, లోనికి వచ్చే ఆస్తులను ఏమంటాము, ఇక్కడ మనము డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఎక్కడికి సంస్థలోనికి వచ్చేటువంటి ఆస్తులను ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఇక వాట్ గోస్ అవుట్ క్రెడిట్, అంటే సంస్థ నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఆస్తులను, సంస్థ నుంచి బయటికి వెళ్ళే ఆస్తులను ఏం చేస్తాము, క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకేంటిది రియల్ అకౌంటింగ్ యొక్క అకౌంటింగ్ రూల్. ఈ అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంచారంటే మనకి ఇక్కడ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, ఓకే, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. ఓకేనా, సంస్థలోనికి వచ్చే ఆస్తులనేమో డెబిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థ నుంచి బయటికి వెళ్ళే ఆస్తులను ఏం చేస్తాము, క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. ఓకే, ఈ అకౌంటింగ్ రూల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కంపెనీ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫర్నిచర్ని పర్చేజ్ చేసారంట. ఎక్కడి నుంచి పర్చేజ్ చేసారు, ఉషా అండ్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసారు. అమౌంట్ ఎంత ఇక్కడ మనకు 1500. ఓకేనా, 1500 రూపాయలకు ఎక్కడి నుంచి మనకు ఉషా అండ్ కంపెనీ నుంచి ఫర్నిచర్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే దీని యొక్క అకౌంటింగ్ రూల్, ఈ అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంచారంటే ఇక్కడ మనకు వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్ అంటున్నాం. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫర్నిచర్ ఉంది. ఈ ఫర్నిచర్ ఏంటిది, వన్ ఆఫ్ ది అసెట్. ఫర్నిచర్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. అయితే ఇక్కడ మనకు ఈ ఫర్నిచర్ ఎక్కడి నుంచి మనకు పర్చేజ్ చేయడం జరిగింది, ఉషా అండ్ కంపెనీ. ఈ ఉషా అండ్ కంపెనీ అనేది ఏంటి, ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్. అంటే ఉషా అండ్ కంపెనీ ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ పర్సన్, అంటే కృత్రిమ వ్యక్తిగా ఉన్నది. అంటే ఇక్కడ మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఫర్నిచర్ ఏంటిది, అసెట్. అసెట్ కాబట్టి ఏ అకౌంట్ కిందకి వస్తుంది, రియల్ అకౌంట్. ఓకేనా, అసెట్స్ రియల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంటుంది, ఇక్కడ మనకు ఫర్నిచర్ పర్చేజ్ చేసిండు ఎక్కడి నుంచి, ఉషా అండ్ కంపెనీ. ఈ ఉషా అండ్ కంపెనీ ఏంటిది, ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ పర్సన్ అనగా పర్సనల్ అకౌంట్. అంటే ఇక్కడ మనకు ఫర్నిచర్ ఇంపర్సనల్ అకౌంట్, అదేవిధంగా ఉషా అండ్ కంపెనీ పర్సనల్ అకౌంట్. అంటే ఫర్నిచరు అసెట్ కాబట్టి రియల్ అకౌంట్గా చూస్తాము, ఉషా అండ్ కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్గా చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకు దీని యొక్క అకౌంటింగ్ రూల్ చూద్దాం. అకౌంటింగ్ రూల్, అకౌంటింగ్ రూల్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏమన్నాడు, ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంది, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కంపెనీ ₹1500. అయితే ఇక్కడ మనము ఫర్నిచర్ను పర్చేజ్ చేసినాం అంటే ఇక్కడ మనకు ఈ అసెట్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా చూడాలి. అంటే ఒక ఆస్తిని మనము కొనుగోలు చేసినామంటే ఆస్తి మనకు వస్తుందా, అదేవిధంగా మన నుంచి వెళ్ళిపోతుందో చూడాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫర్నిచర్ను పర్చేజ్ చేసినామంటే ఈ అసెట్ అనేది మనకు ఇన్ అయిందా అవుట్ అయిందా అంటే ఇన్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసినాము, పర్చేజ్ చేసినాము, కొనుగోలు చేసినాము కాబట్టి ఈ ఆస్తి అనేది ఏమవుతుంది, సంస్థలోనికి వచ్చేస్తుంది. ఇక్కడ మనం అకౌంటింగ్ రూల్ ప్రకారం ఏమన్నాము, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేస్తాము, సంస్థ నుండి బయటికి వెళ్ళే ఆస్తులను ఏం చేస్తాము, క్రెడిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఫర్నిచర్ అనేది మనకు ఇన్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాము, దీన్ని డెబిట్ చేస్తాము. ఓకే, ఇది అసెట్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటుండు, ఫ్రమ్ ఉషా అండ్ కంపెనీ నుంచి వచ్చిందంట, పర్చేజ్ చేసినాం కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి ఈ ఉషా అండ్ కంపెనీ ఇక్కడ మనకు గివర్గా ఉందా రిసీవర్గా ఉందా చూడాలి. పర్సనల్ అకౌంట్
ఉషా అండ్ కంపెనీ ఏంటిది ఇక్కడ పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిది చూడండి. ద రిసీవర్ డెబిట్ సైడ్, ద గివర్ క్రెడిట్ సైడ్. అంటే ఉషా అండ్ కంపెనీ రిసీవర్గా ఉన్నదా గివర్గా ఉన్నదా? ఇక్కడ ఏమంటుండు పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కంపెనీ ₹1500. అంటే ఈ ఉషా అండ్ కంపెనీ నుంచే పర్చేజ్ చేసినాం కాబట్టి ఉషా అండ్ కంపెనీ ఎవరు ఇక్కడ మనకు గివర్. ఓకేనా? ఇక్కడ మనం ఉషా అండ్ కంపెనీ గివర్గా ఉంది కాబట్టి ఉషా అండ్ కంపెనీ ఏం చేస్తాము క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ద రిసీవర్ డెబిట్ సైడ్, ద గివర్ క్రెడిట్ సైడ్. ఓకే, అకౌంటింగ్ రూల్ చూడండి. ఫర్నిచర్ ఏం చేసినాము డెబిట్, ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్. డెటార్ టు ఉషా అండ్ కంపెనీ అకౌంట్. ఓకేనా? ఇక్కడ మనకు అసెట్ ఇన్ అయింది, పర్చేజ్ చేసినాం కాబట్టి ఫర్నిచర్ అనే అసెట్ ఇన్ అయింది కాబట్టి ఏం చేసినాము డెబిట్ చేయడం జరిగింది. అంటే ఫర్నిచర్ అకౌంట్ డెటార్, డిఆర్ అనగా డెబిట్ సైడ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫ్రమ్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేసినాము ఉషా అండ్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసినాము. అంటే ఈ ఉషా అండ్ కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే ఇక్కడ మనకి ఉషా అండ్ కంపెనీ రిసీవరా గివరా? ఇక్కడ మనకి ఏముంది ఫ్రమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు నుండి అంటున్నాం. అంటే గివర్, ఉషా అండ్ కంపెనీ గివర్ కాబట్టి ఏం చేసినాము ఉషా అండ్ కంపెనీని క్రెడిట్ చేయడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ మనకు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కాలమ్స్లలో అమౌంట్ చూడండి. ఇక్కడ మనకు డెబిట్ సైడ్ మనకి ఎంత ₹1500, క్రెడిట్ సైడ్ డాష్. నెక్స్ట్ ఉషా అండ్ కంపెనీ క్రెడిట్ చేసినది కాబట్టి డెబిట్ డాష్, క్రెడిట్ సైడ్ 1500. ఓకేనా? ఈ విధంగా ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఎంట్రీస్ తర్వాత ఏం చేస్తాం మనము narration being purchased furniture from Usha and company. ఓకేనా? ఇది మనకు narration. ఓకేనా? ఇది మనకి ఎగ్జాంపుల్. ఓకే స్టూడెంట్స్, మనకేంటిది రియల్ అకౌంట్, రియల్ అకౌంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ రియల్ అకౌంట్ తర్వాత నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ అంటే ఏంటిదో దీని యొక్క అకౌంటింగ్ రూల్ చూద్దాం. స్టూడెంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్లో సెకండ్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఫస్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటిదో చూడడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్ చూడండి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దిస్ అకౌంట్స్ డీల్స్ విత్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ఇక్కడ మనకు నామినల్ అకౌంట్ నామమాత్రపు ఖాతా దేనికి సంబంధించినది ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అనగా ఖర్చులు, అదేవిధంగా లాసెస్ అనగా నష్టాలు, ఇన్కమ్స్ అనగా ఆదాయాలు, గెయిన్స్ అనగా లాభాలు. అంటే ఇక్కడ మనకు దిస్ అకౌంట్స్ డీల్స్ విత్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించినటువంటి ఖాతా అనే ఏ ఖాతా ఇక్కడ మనకు నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతాగా చెప్పవచ్చు. ఓకే, దీని యొక్క అకౌంటింగ్ రూల్ చూడండి. నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్, లాసెస్ ఆర్ డెబిట్ సైడ్. ఓకేనా? వేటిని డెబిట్ చేస్తాము ఇక్కడ మనము ఎక్స్పెన్సెస్, లాసెస్ అంటే ఖర్చులను, నష్టాలను. ఖర్చులను, నష్టాలను ఏం చేస్తాము డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అనగా ఖర్చులు. ఓకే, లాసెస్ అనగా నష్టాలు. ఓకే, ఖర్చులను, నష్టాలను డెబిట్ చేస్తాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఓకే, ఇన్కమ్స్, ఇన్కమ్స్ అనగా ఏంటి మనకి ఇక్కడ ఆదాయాలు. ఓకే, గెయిన్స్ అనగా లాభాలు. ఓకే, ఇక్కడ చూడండి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఆదాయాలు, లాభాలను ఏం చేస్తాము క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదేంటిది మనకు నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. దిస్ అకౌంట్స్ డీల్స్ విత్
ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించినటువంటి ఖాతానే నామమాత్రపు ఖాతా అంటాము. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శాలరీ ఉంది. ఈ శాలరీ ఏంటిది? వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ మనం శాలరీ రిసీవ్ చేసుకుంటే కాదు, శాలరీ పెయిడ్ అన్నప్పుడు మనకి ఏంటిది ఇక్కడ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. అదేవిధంగా రెంట్ పెయిడ్ అన్నప్పుడు ఇక్కడ మనకు వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఇక్కడ మనకు కూడా కమిషన్ పెయిడ్ అంటే కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇక్కడ మనకు అసెట్ ఏంటిది? ఇక్కడ మనకు క్యాష్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. ఓకేనా, క్యాష్ అనగా నగదు. ఓకే, ఈ నగదు ఏంటిది? ఒక ఆస్తిగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ మనకు ఈ నగదు శాలరీ రూపంలో మన నుంచి వెళ్ళిపోయిందనుకో, అవుట్ అయిందనుకో, ఏంటిది ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్. అదేవిధంగా రెంట్ పే చేసినాం అంటే మన నుంచి అవుట్ అయిపోయింది, ఏంటిది? క్యాష్ అంటే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ పే చేసినాం, మన నుంచి పోయింది కాబట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఇక్కడ మనకు శాలరీ చూడండి, ఇక్కడ మనకు చూడండి శాలరీ, రెంటు, కమిషన్. పెయిడ్ అయితేనేమో ఎక్స్పెన్సెస్. ఓకేనా, రిసీవ్డ్ అయితే ఏమైతే మనకి ఇక్కడ ఇన్కమ్. రిసీవ్డ్ అంటే ఇన్కమ్గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి రెంట్ రిసీవ్డ్ అయితే ఇన్కమ్. కమిషన్ రిసీవ్డ్ అంటే వచ్చిన కమిషను ఏంటిది? ఇక్కడ మనకు ఇన్కమ్, ఆదాయముగా చెప్పవచ్చును. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు లాసెస్. ఓకే, ఈ లాస్ను కూడా ఏం చేస్తాం మనము? లాస్ని డెబిట్ చేస్తాం అనుకున్నాం. ఏమనుకున్నాం ఇక్కడ మనకు అకౌంటింగ్ రూలు? ఎక్స్పెన్సెస్, లాసెస్ ఆర్ డెబిట్. ఖర్చుల నష్టాలను డెబిట్ చేస్తే అదేవిధంగా మనకి ఏముంది? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉన్నవి. ఈ ఇన్కమ్స్ గెయిన్స్ ఏం చేస్తాము? ఆదాయాలు, లాభాలు క్రెడిట్ సైడ్. ఓకేనా, క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ ₹500 అంటే చెల్లించిన అద్దె ఎంత చెల్లించారంటే ఇక్కడ ₹500 అద్దె చెల్లించడం జరిగింది. అయితే దీని యొక్క అకౌంటింగ్ రూల్ చూడండి. అకౌంటింగ్ రూల్లో మనం ఏ విధంగా దీనికి ఎంట్రీస్ రాస్తామో చూద్దాం. ఓకే, చూడండి రెంట్ పెయిడ్ ₹500. ఇక్కడ మనకు రెంట్ ఏమైంది? పే చేసినాం. అంటే ఇక్కడ మనకు రెంట్ పే చేసినాం కాబట్టి రెంట్ ఏంటిది? వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. ఇక్కడ పే చేసినాం. ఇక్కడ పే చేయడం అంటే చెల్లించినాం. దేంతో చెల్లిస్తాం? ఇక్కడ మనము ఫర్ క్యాష్. ఓకేనా, నగదు రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఎంత అమౌంట్? ఇక్కడ మనకు ₹500. రెంట్ పెయిడ్ ₹500. ఓకేనా, ఈ రెంట్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ నామినల్ అకౌంట్లో ఉంటుంది. ఓకేనా, నామినల్ అకౌంట్. రెంట్ అనేది నామినల్ అకౌంట్. పెయిడ్ అన్నాం. ఇక్కడ మనకు పెయిడ్ ఏంటిది? ఫర్ క్యాష్. ఓకేనా, నగదు రూపంలో మనం ఇక్కడ చెల్లించినాం కాబట్టి ఈ క్యాష్ ఏంటిది? వన్ ఆఫ్ ది అసెట్. అంటే ఈ అసెట్ ఏంటిది? ఇక్కడ మనకు రియల్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ మనకు రెంట్ అనేది నామినల్ అకౌంట్, పే చేసినాం, క్యాష్ని పే చేసినాం కాబట్టి ఇక్కడ మనకు క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాష్ వన్ ఆఫ్ ది అసెట్ అంటే ఒక ఆస్తిగా చెప్పవచ్చును, నగదు. కాబట్టి ఇక్కడ మనకు రెంట్ అనేది మనకు ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తాము? నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ చూడండి. ఎక్స్పెన్సెస్, లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఇక్కడ మనకు రెంట్ పెయిడ్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇదేంటిది? ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ ఏం చేసినాము? డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. క్యాష్ అకౌంట్. ఈ క్యాష్ అకౌంట్ అని ఎందుకు రాస్తామంటే ఇక్కడ మనం రెంట్ పే చేస్తున్నాం. దేని రూపంలో పే చేస్తున్నాము? ఫర్ క్యాష్. ఓకేనా, ఈ క్యాష్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. ఓకేనా, ఈ క్యాష్ ఏంటిది? వన్ ఆఫ్ ది అసెట్. అయితే అసెట్స్ ఏంటి మనకు? రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ చూడాలి మనం. అకౌంటింగ్ రూల్ చూడండి. ఇక్కడ మనకు రియల్ అకౌంటింగ్ రూలు వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్.
వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. అంటే మనకు ఆస్తి వస్తేనేమో డెబిట్ చేస్తాము, మన నుంచి ఆస్తి పోతేనేమో ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. ఇక్కడ మనకు క్యాష్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. ఈ అసెట్ మనకు ఇన్ అయిందా, అవుట్ అయిందా, ఈ క్యాష్ అనేది మనకు వచ్చినదా, మన నుంచి వెళ్ళిపోయినదా చూడాలి. ఇక్కడ ఏమంటుండు, రెంట్ పెయిడ్ అంటే ఏంటిది, పే చేసింది. అంటే మన నుంచి ఏమైంది, వెళ్ళిపోయింది. అంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. ఇట్ ఈస్ రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. ఓకేనా. ఇక్కడ ఏం చేసినా మనము రెంట్ అనేది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయడం జరిగింది. రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఈ క్యాష్ అనేది ఏమైంది, అవుట్ అయింది. అంటే మన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఏం చేసినాము, క్రెడిట్ చేయడం జరిగింది. ఓకే. కాలమ్స్లలో డెబిట్ సైడు, క్రెడిట్ సైడ్. రెంట్ అకౌంట్ డెటార్ డెబిట్ సైడు 500 రూపీస్, క్రెడిట్ సైడు డాష్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ డాష్, క్రెడిట్ సైడు 500 రూపీస్. ఓకేనా. ఈ విధంగా ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఓకే. దీనికి నేరేషన్ రాద్దాం. బీయింగ్ రెంట్ పెయిడ్ ఫర్ క్యాష్. ఓకేనా. ఏమంటుంది ఇక్కడ మనకు, బీయింగ్ రెంట్ పెయిడ్ ఫర్ క్యాష్. ఓకేనా. అద్దెను నగదుకు చెల్లించినందున. దీని యొక్క వివరణ ఇది మనకేంటిది, రెంట్ పెయిడ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఓకేనా. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్లలో చూద్దాం. ఫస్ట్ పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. నెక్స్ట్ ఇంపర్సనల్ 2 టైప్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఓకేనా. ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనగా ఎంట్రీస్. ఈ విధంగానే మనకు అకౌంటింగ్ రూల్కి సంబంధించినటువంటి ఎంట్రీస్ ఉంటాయి. ఆ ఎంట్రీస్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్.